నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ హయాంలోనే విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాం. మిగులు రాష్ట్రంగా ఉన్న ఏపీని వైసీపీ అంధకారంలోకి నెట్టింది. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ధ్వజం. ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలకు మంత్రి లోకేష్ గ్రీన్ సిగ్నల్. ప్రభుత్వ కళాశాలలో ఎంబైపీసీకి అనుమతి. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించిన ఉమ్మడి గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వినతి. ఏకగ్రీవమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు అభినందించిన కూటమి నేతలు. అంతర్గత రోడ్ల మరమ్మతులను ఎప్పటికప్పుడు పూర్తి చేయండి. అధికారులను ఆదేశించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను గత వైసీపీ ప్రభుత్వం లోటు పరిస్థితికి తీసుకెళ్లిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. విద్యుత్ రంగంలో తొలి సంస్కరణలు తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వమే అని చెప్పారు. శాసనసభలో ఇంధన శాఖపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. పరిశ్రమలు కరెంటు వాడితే సర్ఛార్జీలు విధించిన పరిస్థితి గత ప్రభుత్వానిదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం 23% మేర పెరిగిందన్నారు. సౌర, పవన విద్యుత్తును 7,770 మెగావాట్ల మేర ఉత్పత్తి చేసిన మొదటి రాష్ట్రం ఏపీ అని తెలిపారు. ఆలోచన లేకుండా వైసీపీ ప్రభుత్వం పీపీఏలను రద్దు చేయడంతో అంతర్జాతీయ సమస్యగా మారిందని మండిపడ్డారు. ఒక వ్యక్తి ఈగో కారణంగా రాష్ట్ర ఖజానా నుంచి 9,000 కోట్లను పీపీఏలకు చెల్లించాల్సి వచ్చిందని చెప్పారు. ఈ టారిఫ్ అడ్జస్ట్మెంట్స్ అనే పేరు పెట్టి 16,699 కోట్లు పెంచారు. నేను ముఖ్యమంత్రిగా చాలా సార్లు పనిచేశాను గానీ నాకే అర్థం కాలే ఈ పేరు చూస్తా ఉంటే. ఫ్యూయల్ సర్చార్జ్ 5,896 కోట్లు, ట్రూ అప్ చార్జెస్ 3,977 కోట్లు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ 5,604 కోట్లు. నేనున్నప్పుడు దేశ 6 పైసలు వేసి 6 పైసలు కూడా వాళ్ళు తీసుకోమన్నాం. అలాంటిది రూపాయి వేసి వీళ్ళు తీసేసుకున్నారు. గవర్నమెంట్ తీసేసుకునే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా చూస్తే దేశ 19-24లో 32,166 కోట్ల రూపాయలు వినియోగదారుల పైన భారం వేసే పరిస్థితి. 9,000 కోట్ల రూపాయలు పే చేశారు. ఊరికే వచ్చే కరెంటు, ఎండతో వచ్చే కరెంటు. ఒక వ్యక్తి ఎగో ప్రాబ్లం కి ఈ రాష్ట్రం 9,000 కోట్ల రూపాయలు పే చేసే పరిస్థితి వచ్చిందంటే బాధ అయితే దశ. ఇది పబ్లిక్ పాలసీ, ఇది జవాబుదారి తనమని అడుగుతున్నా. నేను ఆన్సర్ చేయమంటున్నా. ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. 9,000 కోట్లు పే చేసే పరిస్థితి. పీఎం సూర్యఘర్ కింద ప్రతి ఇంటిలోనూ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపట్టనున్నట్లు సీఎం తెలిపారు. ప్రొడ్యూసర్ కమ్ కన్జ్యూమర్ గా ప్రతి ఇళ్లు మారాలని ఆకాంక్షించారు. 100% మేర సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంగా ఏపీ మారాలన్నారు. రైతులు కూడా సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించాలని సూచించారు. రైతులకు నిరాటంకంగా 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ప్రకటించేందుకు గర్వంగా ఉందని చంద్రబాబు అన్నారు. ఈ రోజు అధ్యక్ష గ్రీన్ ఎనర్జీ మీరు చూస్తే గ్లోబల్ వార్మింగ్ పెరిగింది. ఏదైతే గ్లోబల్ వార్మింగ్ పెరిగిన తర్వాత ప్యారిస్ లో అగ్రిమెంట్ కూడా చేశారు. దీని ప్రకారం మన ప్రధానమంత్రి గారు కూడా ఇండియా లీడ్ చేస్తామని ముందుకు వచ్చారు, ఒక హామీ ఇచ్చారు. దీని ప్రకారం మీరు చూసినప్పుడు సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్, హైడల్, ఇంకా ఉండే రెన్యూవబుల్, బయోఫ్యూయల్, ఇంకొక పక్కన బ్యాటరీ, ఇవన్నీ కూడా ఉపయోగించుకొని స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీస్ కూడా ఉపయోగించి ఏ విధంగా చేయగలుగుతాం దీనికి ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష నేను కొత్త 10 ప్రిన్సిపల్స్ పెట్టినప్పుడు ఒక ప్రిన్సిపల్ పెట్టాను. కాస్ట్ ఆప్టిమైజేషన్, ఎనర్జీ అండ్ ఫ్యూయల్ అన్న. అంటే ఈ రోజు కరెంట్ అనేది ఇండ్లకు వాడుతున్నాం, ఇండస్ట్రీకి వాడుతున్నాం, ఇప్పుడిప్పుడే వాహనాలకు వాడుతున్నాం, పెట్రోల్ డీజిల్ ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ ప్రమాణాలు పెంచి గత వైభవం తీసుకొస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అసెంబ్లీ క్వశ్చన్ అవర్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వంలో వర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చారని విమర్శించారు.
Examination centers were chosen by collecting bribes from colleges for distance education. Inko pakkana illegal appointments. VC violated the constitution and campaigned for the party in direct elections in favor of ruling party. Continuing the retired professors as principals against the rules of the university. Inko pakkana Adhyaksha, irregularities, violations against the norms and act provisions. అంటే ఇట్లా అనేక కంప్లైంట్స్ వచ్చినాయి. గౌరవ సభ్యులు అడిగారు, గతంలో కూడా మీరు చెప్పారు ఏమైందని. అధ్యక్ష, ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు ఒక కమిటీ నియమించారు. ఆ కమిటీ ద్వారా రిపోర్ట్ ఇవ్వాలని వాళ్ళు అడుగుతాం జరిగింది అధ్యక్ష. అందుకే గౌరవ సభ్యులు అడిగారు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని. ఇది హౌస్ రిక్వెస్ట్ కనుక తప్పనిసరిగా 60 రోజులు అంటే టైం బౌండ్ పెట్టమని అందరు కోరారు. 60 రోజుల్లో విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసి తిరిగి ప్రభుత్వానికి పంపించాలని. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. తెలుగుదేశం పార్టీ నుంచి బీటీ నాయుడు, బీదా రవిచంద్ర, కావలి గ్రీష్మ, జనసేన నుంచి కొణిదెల నాగబాబు, బీజేపీ నుంచి సోము వీర్రాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో సమస్యల పరిష్కారానికి అథారిటీని డీఆర్ఓ నుంచి ఆర్డీఓకు మార్చడం ఆహ్వానించదగ్గ అంశమని ఎమ్మెల్యే రామాంజనేయులు అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ల్యాండ్ సర్వే సమస్యల పరిష్కారానికి పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఒక మార్పులకి ప్రతిపాదన ఇచ్చాడు అధ్యక్ష. డిఆర్ఓ బదులు ఆర్డీఓ గారిని పెట్టమని. ఇది చాలా సంసితము, ఆహ్వానించదగినటువంటిది. ఎందుకంటే డిఆర్ఓ గారు బిజీగా ఉంటారు కాబట్టి కలెక్టరేట్కి వెళ్ళి సమస్యలు చెప్పుకోవడం కష్టము. సామాన్య మానవుడికి ఆర్డీఓ అయితే యాక్సెసిబిలిటీ ఉంటారు. అది అందరూ కూడా అంగీకరిస్తున్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, 2-3 విషయాలు మాత్రము మీ దృష్టిలో పెడుతున్నాను. ఇది స్టేట్ మొత్తానికి ఉన్నది. ఈ డీఫార్ పట్టాలు ఇచ్చేటప్పుడు గతంలో అంటే అది ఇవ్వకుండా ముందు అన్అసెస్డ్ వేస్ట్ అని కొండపురం బోగ్ కానీ, రస్తాపురం బోగ్ కానీ, వాగుపురం బోగ్ కానీ అసెస్డ్ వేస్ట్గా మార్చిన తర్వాత డీఫారాలు ఇస్తారు అధ్యక్ష. ఇప్పుడు ఆ డీఫారాలు ఇచ్చినటువంటి వ్యక్తి, పొందిన వ్యక్తి చనిపోతే వాళ్ళ కొడుకులు వెళ్ళి, వాళ్ళ వారసులు వెళ్ళి ముటేషన్కి వెళితే దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మా డైగ్లాట్లో మార్పు రాలేదని చెప్పి 22A పెడుతున్నారు. ఇది చాలా అన్యాయం అధ్యక్ష. ఎందుకంటే 30-40 years తర్వాత ఎంజాయ్మెంట్ తర్వాత ఇప్పుడు ముటేషన్లో అటువంటివి రాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అమరావతి మండలం వైకుంఠపురం వద్ద బ్యారేజ్ నిర్మాణంపై అసెంబ్లీ 0 అవర్లో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడారు. ఈ బ్యారేజ్ నిర్మాణం వల్ల 10 టీఎంసీల వరద నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. 2019లో చంద్రబాబు దీనికి శంకుస్థాపన చేస్తే గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించి నిర్మాణ పనులు చేపట్టలేదని చెప్పారు. మా పెదకూరపాటు నియోజకవర్గం అమరావతి మండలం వైకుంఠపురం వద్ద 13/2/2019లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు డ్యామ్ కమ్ బ్రిడ్జికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేయటం, ఇంతవరకు కూడా దాని పనులు మొదలుపెట్టిన పరిస్థితి. కాకపోతే క్వశ్చన్లో మేము క్లియర్గా మళ్ళీ ఈ పనులు ఎప్పుడు మొదలు పెడతారు అని అడగటం జరిగింది అధ్యక్ష. అది క్వశ్చన్లో లేదు. దానికి కూడా క్లియర్గా మంత్రి గారు సమాధానం ఇస్తే బాగుంటుంది. ఈ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరగటం వల్ల 10 టీఎంసీలు నీరు స్టాక్ పెట్టడానికి అవకాశం ఉంది అధ్యక్ష. దానివల్ల రాజధానిలో రాబోయే అమరావతి రాజధానికి తాగునీరు అవసరాల నిమిత్తం ఎంతో ముందు చూపుతో ఆ రోజున ఆ డ్యామ్ని ప్లాన్ చేయడం జరిగింది. కమిషనర్ పులి శ్రీనివాసులు ఏటీ అగ్రహారం, శాంతినగర్, బాలాజీనగర్ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను, జీఎంసీ మెడికల్ షెడ్లో పారిశుధ్య పనులను, అవసరమైన సామాగ్రిని పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు రోడ్లకు ప్యాచ్ వర్క్లను చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే నూతన రోడ్ల ఏర్పాటుకు ముందే డ్రైన్ల నిర్మాణం చేపట్టాలని స్పష్టం చేశారు. అనంతరం బాలాజీనగర్లో పలు అభివృద్ధి పనులను పరిశీలించి శివారు ప్రాంతాల్లో డ్రైన్ల ఏర్పాటుపై ఇంజనీరింగ్ అధికారులు, పారిశుద్ధ పనులపై ప్రజారోగ్య అధికారులు దృష్టి సారించాలన్నారు. ఏటీ అగ్రహారంలో త్రాగునీటి శాంపిల్ తీసి క్లోరిన్ శాతాన్ని తనిఖీ చేసి ప్రతిరోజు ఎమ్యూనిటీ కార్యదర్శులు సరఫరా సమయంలో శాంపిల్స్ తీయాలని ఆదేశించారు. రేపటి రంజాన్ వేళలు
సహారీ ఉదయం 5:01 ఇఫ్తార్ సాయంత్రం 6:23 ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలకు మంత్రి నారా లోకేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అసెంబ్లీలోని మంత్రి పేషీలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారుల సమావేశంలో మంత్రి లోకేష్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి క్యాలెండర్లో మార్పులు చేపట్టారు. ఏప్రిల్ 1 నుంచే ప్రభుత్వ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. ఎగ్జామ్స్ కూడా మార్చికి బదులు ఫిబ్రవరి చివరి వారం నుంచే నిర్వహించనున్నారు. జూనియర్ కళాశాలల్లో ఎంబైపీసీ కోర్సుకు అనుమతి ఇచ్చారు. 42, 43, 44, 45 డివిజన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో పిఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ సభకు జన సైనికులు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. కొరటిపాడు లైబ్రరీ సెంటర్ నుంచి పిఠాపురంలో శుక్రవారం జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు జన సైనికులు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి కటకంశెట్టి విజయలక్ష్మి మాట్లాడుతూ 4 డివిజన్ల అధ్యక్షులతో కలిసి 10 కార్లు 100 బైకులతో ర్యాలీగా ఆవిర్భావ సభకు వెళుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పవన్ వెంకీ, ప్రభు, నాయక్, తోటా ఫణి, కర్నాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మార్చి 14వ తారీఖు జరిగే పిఠాపురంలో జరిగే ఆవిర్భావ దినోత్సవం కోసం 42, 43, 44, 45 డివిజన్ల అధ్యక్షులందరం కలిసి మొత్తం 10 కార్లు 100 బైకులతో కలిసి ర్యాలీలాగా వెళ్తున్నాం. ఇక్కడి నుంచి మాకు ఎన్నో పండగలు జరుగుతాయి. అలాంటిది మార్చి 14 ఆవిర్భావ దినోత్సవం పెద్ద పండగలాగా ఇక్కడ కొరటిపాడు లైబ్రరీ నుంచి అందరం కలిసి వెళ్తున్నాము. నాతో పాటు జనసేన వీర మహిళలందరూ కూడా తరలి వచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా విజయవంతం చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జనసేన. గుంటూరు జిల్లా జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళితో మాజీ మంత్రి అంబటి రాంబాబు ములాఖత్ అయ్యారు. జిల్లా జైల్లో పోసాని కృష్ణమురళిని వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ పోసాని కృష్ణమురళికి ఒక్క కేసులో బెయిల్ వస్తే మరో కేసులో పీటీ వారెంట్ వేసి ఆర్గనైజ్డ్గా అనేక ప్రాంతాల్లో తిప్పుతున్నారని మండిపడ్డారు. పోసాని కృష్ణమురళిపై పెట్టిన ఒక్క కేసులో కూడా సాక్ష్యాధారాలు లేవని, అందుకే ఏమీ నిరూపణ కాలేదని స్పష్టం చేశారు. ఏపీ పోలీసులు కక్ష సాధింపు చేస్తున్నారు తప్ప ఏమీ లేదని వెల్లడించారు. ఏమైతే కేసులు పెట్టారో ఒక్క కేసు కూడా నిరూపణ కాదు, సాక్ష్యాధారాలు లేవు, కేవలం కక్షతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రెస్ మీట్లో మాట్లాడినందుకు ఇవాళ నేను మాట్లాడాను, నా మీద కూడా కేసు పెడతారా? నాకు అర్థం కాల. కేసు పెట్టేసి లోపలేసేసి భయపెట్టాలనేటువంటి ప్రయత్నం. జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం గుంటూరులో జరిగింది. ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రొఫెషనల్ సెల్ అధ్యక్షులు వల్లూరి భార్గవ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అధ్యక్షులు చిలక విజయ్ కుమార్, ప్రొఫెషనల్ సెల్ అధ్యక్షులు వల్లూరి భార్గవ్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ ప్రొఫెషనల్ సెల్ పనిచేస్తుందని వల్లూరి భార్గవ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని బలపరిచి షర్మిలారెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రొఫెషనల్ సెల్ పనిచేస్తుందని జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో లింగంశెట్టి ఈశ్వరరావు, డాక్టర్ జాన్బాబు, బిళ్లా సునీల్, గడ్డంపాల్ విజయ్ కుమార్, జొన్నా వెంకటరెడ్డి, శ్రీనివాసరావు, మంగయ్య, బుర్రా రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈజ్ ద ఓన్లీ పార్టీ దట్ ఈస్ లయబుల్, ఎలిజిబుల్ టు ఫైట్ అగేన్స్ట్ బీజేపీ. దయచేసి మీరు ఎలాంటి వేదిక మీద నుంచొని రాష్ట్ర ప్రయోజనాల కోసమని మీరు ధర్నాలు చేస్తున్నారో మీరు కూడా గమనించుకోవాలి. కరెంటు ఛార్జీలు పెంచింది మీరు, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు మీరు వదిలేసి వెళ్ళారు. మీరు వదిలేసి మీరు ఇవాళ మళ్ళా ఆటంకాలు సృష్టిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడం అనేది కరెక్ట్ కాదని తెలియజేసుకుంటూ, ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి నయవంచన లేకుండా స్ట్రేట్గా మేము ముందుకొచ్చి ప్రొఫెషనల్స్ కలుపుకొని ముందుకెళ్తామని తెలియజేస్తున్నానండి. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కిమ్స్ శిఖర హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ శరత్ చంద్ర, డాక్టర్ పెంట్యాల శ్రీకాంత్ రోగులను పరీక్షించి పలు సలహాలు సూచనలు అందించారు. ఉచిత డాక్టర్ కన్సల్టేషన్తో పాటు పలు పరీక్షలను ఫ్రీగా రోగులకు నిర్వహించారు. కిడ్నీ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కిమ్స్ శిఖర హాస్పిటల్లో నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాల్లో ఆధునిక వైద్యం అందుబాటులో ఉందని డాక్టర్లు చెప్పారు. ఉచిత క్యాంప్ అనేది మనం నిర్వహిస్తున్నాం. ఈ క్యాంపులో భాగంగా
కిడ్నీకి వచ్చే ప్రతి సమస్యలు, యూరాలజీ, నెఫ్రాలజీ, అలాగే ఈ సమస్యలు రాకుండా ఉండడం కోసం అవసరమైన పరీక్షలు ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఉచితంగా అందించడం జరుగుతూ ఉంది. సో ఈ పరీక్షల్లో భాగంగానే మనం క్రియాటినిన్, అలాగే మూత్రంలో పరీక్ష, అవసరమైన వాళ్ళకి స్కానింగ్, మరి ఇతరత్ర పరీక్షలు కూడా మనం చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ కిమ్స్ శిఖర హాస్పిటల్లో మేము కిడ్నీకి సంబంధించిన అన్ని వైద్య సేవలు, అత్యాధునికమైన సిఆర్ఆర్టీ దగ్గర నుంచి కిడ్నీ మార్పిడి సేవలు, రక్తం శుద్ధి చేసే సేవలు, కిడ్నీ బయాప్సీ సేవలు, అలాగే చిన్నపిల్లల్లో వచ్చే కిడ్నీ సమస్యలు అన్నిటికీ కూడా మేము ఇక్కడ అందుబాటులో అత్యంత నిపుణులతో మేము వైద్యం అందిస్తూ ఉన్నాము. సో ఈరోజు కిడ్నీ డే సందర్భంగా ఇక్కడ యూరిన్ టెస్ట్ కానీ, షుగర్ టెస్ట్ కానీ, క్రియాటినిన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కానీ, ఇంకా స్కానింగ్ సంబంధించి ఇవన్నీ ఉచితంగా చేయబడుతున్నాయి. సో ఇది సాయంత్రం 5 గంటల వరకు ఇవన్నీ ఉచితంగా చేయబడతాయి. సో అందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. రెండోది, రాళ్ళు వచ్చినా అశ్రద్ధ చేయకూడదు. యూరిన్ అంటే ప్రాస్టేట్ సంబంధించి కూడా చాలామంది అశ్రద్ధ చేస్తారు. వయసు పెరిగింది కదా, యూరిన్ ఎక్కువసార్లు వస్తే ఏం పర్లేదు అనుకుంటారు, కానీ లోపల కిడ్నీలు కూడా పాడవుతూ ఉంటాయి. సో యూరిన్లో ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ తొందరగా చేయించుకోవడం మంచిది. ఆరగ్రహారంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో 29వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు మార్చి 17వ తేదీ వరకు జరగనున్నాయి. ఆరగ్రహారంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా 29వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. విష్ణు సహస్రనామార్చన, విశ్వక్సేన పూజ, అగ్ని ప్రతిష్ఠ హవనము నిర్వహించామని ఆలయ అర్చకులు గుదిమెళ్ల సత్యనారాయణాచార్యులు తెలిపారు. భక్తులంతా విచ్చేసి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరారు. శనివారం ఉదయం సుమారుగా 10 గంటలకు స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం జరుగుతుంది. సాయంత్రం 7 గంటల నుంచి గ్రామోత్సవం, దివ్య రథోత్సవం జరుగుతుంది స్వామికి. ఇత్యాది కార్యక్రమాలు అన్నిటిలో కూడా భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ట్రిప్లెక్స్ సోప్స్ అధినేత మాణిక్వేల్ ఈరోజు సాయంత్రం కన్నుమూశారు. మానవతావాది, పరోపకారి, వితరణశీలి మృతి పట్ల పలు పార్టీల నేతలు, నగర ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటించారు. శుక్రవారం నగరంలో అంత్యక్రియలు జరగనున్నాయి. తమిళనాడు నుండి వచ్చి ఇక్కడ వ్యాపార సంస్థను ప్రారంభించిన మాణిక్యవేల్ ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని పలువురు ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భాష్యం విద్యా సంస్థల క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ జరిగింది. కళాశాల పీజీ ఫిజిక్స్ విభాగాధిపతి శరత్ కుమార్ మరియు కెమిస్ట్రీ విభాగాధిపతి అనూష గడిచిన నెలలో తమ కళాశాలలో పీజీ విద్యార్థులకు 3 క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్లు జరిగినట్లు తెలిపారు. కార్యక్రమంలో భాష్యం విద్యా సంస్థల ఇన్ఛార్జ్ చాంద్ బాషా, రామకృష్ణ, భాష్యం రామసేతు క్యాంపస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుభాషిణి, కళాశాల అధ్యాపకులు పూజ, శిరీష తదితరులు పాల్గొన్నారు. ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థులను కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి మరియు కళాశాల డైరెక్టర్ డాక్టర్ జె ఉమా మహేశ్వరరావు, భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ అభినందించారు. మార్చి 17 నుంచి 10వ తరగతి పరీక్షలు జరగనున్న దృష్ట్యా పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. మార్చి 17 నుంచి 10వ తరగతి పరీక్షలు జరగనున్న దృష్ట్యా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ తమ హాల్ టిక్కెట్లను కండక్టర్కు చూపించి కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు తమ ప్రదేశం నుంచి పరీక్షా కేంద్రం వరకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. గుంటూరు కొత్తపేటలో గత 78 సంవత్సరాలుగా రోగులకు, డాక్టర్లకు సేవలందిస్తున్న నేషనల్ ఎక్స్రే ల్యాబ్ ఆధ్వర్యంలో ప్రపంచ ల్యాబ్ టెక్నీషియన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నేషనల్ ఎక్స్రే అధినేత బీవీఎస్కే విశ్వనాథ్, కుసుమ విశ్వనాథ్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధినేత విశ్వనాథ్ మాట్లాడుతూ గత 78 సంవత్సరాల నుంచి నేషనల్ ఎక్స్రే ల్యాబ్ అనే సంస్థను నగరంలో నడుపుతున్నామని, సేవే పరమార్థంగా అతి తక్కువ ఫీజులతో
తమ ల్యాబ్ పనిచేస్తుందని తెలిపారు. ఎస్ లక్ష్మణ్ కుమార్, కె రాణి, ఎన్ రాంబాబులను పూలమాలలు, దుశ్శాల్వాతో సత్కరించి వారికి మెమోంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజర్ వెంకటకృష్ణ మాదాల, చిలుమూరు ఫణి తదితర సహచర సిబ్బంది పాల్గొన్నారు. అనే ఉద్దేశంతో 1947 డిసెంబర్ 22న స్థాపించిన నేషనల్ ఎక్స్రేలో ఎక్స్రే ప్రథమంగా స్థాపించారు. అప్పుడు ఎక్స్రేగా తీశారు, నియమించారు. తర్వాత 1965లో రామచంద్రరావు గారిని గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య పనులు చేయడానికి రోజువారీ వేతనంపై కార్మికులు అవసరమని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఆసక్తి ఉన్న కార్మికులు లేదా గ్రూపుల ప్రతినిధులు జీఎంసీ కాల్ సెంటర్ నంబర్ 0863234510 కాల్ చేసి వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. నగరంలో ఉత్పన్నమయ్యే వ్యర్థాలు తరలింపు కోసం ట్రాక్టర్లు సరఫరా చేసేవారు కూడా కాల్ సెంటర్లో వివరాలు నమోదు చేసుకోవచ్చని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. పీఎఫ్ కార్యాలయంలో పీఎఫ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం సభ జరిగింది. పీఎఫ్ ఆల్ ఇండియా సెక్రటరీ జనరల్ కృపాకరన్ వేదికను అలంకరించి ఉద్యోగుల కష్టసుఖాలను చర్చించారు. సభకు ఆంధ్ర రాష్ట్ర పీఎఫ్ విశ్రాంత ఉద్యోగుల ప్రధాన కార్యదర్శి సాజ్ హుసేన్ పాల్గొని విశ్రాంతి ఉద్యోగుల సమస్యలపై ప్రసంగించారు. కారుణ్య నియామకాలు, పెన్షన్ మార్పిడి, ఉత్పాదక అనుసంధానం, బోనస్ రాని విశ్రాంత ఉద్యోగులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ సెక్యూరిటీస్ మార్కెట్ పర్సోనేషన్ అండ్ ఫ్రాడ్స్ అనే అంశంపై జరిగిన సదస్సుకు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె గంగాధరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మదుపర్ల చూపంతా భారత స్టాక్ మార్కెట్ల వైపే ఉందని అన్నారు. భారత స్టాక్ మార్కెట్లు ఎంత కఠిన నిబంధనలను పాటిస్తున్నప్పటికీ అమాయకపు మదుపుదారుడు మోసపోతూనే ఉన్నాడని చెప్పారు. లా డిపార్ట్మెంట్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎన్ రంగయ్య సభకు అధ్యక్షత వహించి ప్రసంగిస్తూ తమ విభాగం చేపడుతున్న ఇలాంటి సదస్సులు, కార్యక్రమాలు అన్ని రంగాల విద్యార్థులకి ఎంతో ఉపయోగకరంగా ఉండడం గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయ విభాగపు అధ్యాపక సిబ్బంది డాక్టర్ పి వెంకటరమణ, డాక్టర్ నూతక్కి సతీష్, డాక్టర్ ఎస్ చంద్రశేఖర్, డాక్టర్ జ్యోతి సంపూర్ణ, బివి చెన్నారావు, అభిలాష్, గోపినాథన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీ హయాంలోనే విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాం. మిగులు రాష్ట్రంగా ఉన్న ఏపీని వైసీపీ అంధకారంలోకి నెట్టింది. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ధ్వజం. ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలకు మంత్రి లోకేష్ గ్రీన్ సిగ్నల్. ప్రభుత్వ కళాశాలలో ఎంబైపీసీకి అనుమతి. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించిన ఉమ్మడి గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వినతి. ఏకగ్రీవమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు అభినందించిన కూటమి నేతలు. అంతర్గత రోడ్ల మరమ్మతులను ఎప్పటికప్పుడు పూర్తి చేయండి. అధికారులను ఆదేశించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.